దయచూపుమా దావీదు సుతుడా మన్నించుమా మరియ నందన క్రీస్తు ప్రభునందు ప్రియమైన దేవుని విశ్వాసులారా, తపస్సు కాలము 19వ రోజు ధ్యానాంశము దుష్టవాంఛలు మనిషిని త్వరగా లొంగతీస్తాయి. మన ఆది తల్లిదండ్రులు దేవుడు తినవద్దని చెప్పిన పండును తినాలనే దుష్టవాంఛలకు లోనై శోధించబడి దేవుని ఆజ్ఞను మీరి పాపం చేశారు. ఫలితంగా శపించబడ్డారు, దేవుని సన్నిధిని కోల్పోయారు. అప్పటి నుండి మన శరీరం దుష్టవాంఛలకు త్వరగా ఆకర్షించబడుతూ శోధించబడి ఉన్నది. జయించే శక్తి లేక పాపంలో పడుతున్నాం. ఆత్మీయంగా నశించిపోతూ ఉన్నాం. ఈ లోకంలో మానవునికి ఉన్న ప్రధాన శత్రువులు శరీర ఆశ, నేత్రాశ, జీవపు డంబము. వీటి ద్వారానే శోధనలు, దుష్టవాంఛలు కలుగుతున్నాయి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము గనక ఒకసారి పరిశీలించినట్లయితే సంసోను శారీరక వాంఛలకు తలొగ్గి దేవుని యొక్క ఆశీర్వాదమును కోల్పోయాడు. యోసేపు మాత్రం శారీరక వాంఛలకు లొంగకుండా తద్వారా దేవుడే యోసేపుకు తోడుగా ఉండెను. అతని పనులన్నిటినీ నెరవేర్చుచుండు. దుష్టవాంఛల నుండి పాపము జనించును. పాపము పరిపక్వమై మృత్యుకారకమగును. యాకోబు రాసిన లేఖ 1వ అధ్యాయము 15వ వచనం. కనుక మీ పూర్వ జీవితపు పాత స్వభావమును మార్చుకొనుడు. ఆ పూర్వ జీవితము మోసకరమగు దుష్ట వాంఛలచే కష్టమైపోయినది. నీ మనస్తత్వమును నూతనీకరించుకొనుడు. సత్యమైన నీతిని, పరిశుద్ధతను కలిగి దేవుని పోలికగా సృజించబడి క్రొత్త స్వభావమును ధరింపుడు అని ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 22 నుండి వచనాలు మనకు చెప్తూ ఉన్నాయి. అవును ప్రియులారా, మన పాత దుష్ట వాంఛల కలిగినటువంటి జీవితాన్ని విడిచిపెట్టి మరి మనందరము కూడా ఈ తపస్సు కాలంలో మారు మనసు పొంది మరి నూతన జీవితంలోనికి, నూతన మనస్తత్వముతోటి మనందరం కూడా ముందుకు సాగాలి. ఏ దుష్టవాంఛలకు తరచుగా ఆకర్షించబడి త్వరగా శోధించబడి పాపంలో పడుతున్నాను, ఏ సమయాలలో సైతాను మాటలకు లొంగి పాపము చేయుచున్నాను అని ఆత్మ పరిశీలన చేసుకుని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పాపిని, నీచుడనైన నన్ను కరుణించండి. మీ పరిశుద్ధ రక్తంతో కడిగి శుద్ధి చేయండి. శోధనలను జయించలేని బలహీనతలను తీసివేసి జయించుటకు కావలసిన బలమును, శక్తిని ప్రసాదించండి. పాపం వలన నా పైకి వచ్చిన శాపమును తీసివేసి ఆశీర్వదించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మన్నింపు కోరితిని పాప సంకీర్తన సంస్కారమునందు పాప నివేదన చేసి మన్నింపు కోరితిని. మీరొసగిన అధికారముతో గురు పుంగవులు, మీరొసగిన అధికారముతో గురు పుంగవులు ఆదేశించిన పరిహారము చెల్లించి పాపముల మన్నింపు పొందితిని. ప్రభువు నీ దీవెనలు కోరి వేచితిని. పాపముల మన్నింపు పొందితిని. ప్రభువు నీ దీవెనలు కోరి వేచితిని. దయచూపుమా దావీదు సుతుడా మన్నించుమా మరియ నందన. దయచూపుమా
దావీదు సుతుడా మన్నించుమా, మరియ నందనా దీనుడను నేను నీ దాసుడనయ్యా, దీనుడను నేను నీ దాసుడనయ్యా. పాపమరణ బంధాలను తెంచి కనికరించు కారుణ్య తేజమ, పాపమరణ బంధాలను తెంచి కనికరించు కారుణ్య తేజమ.